ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? చెప్తాం. ఓకే. మీరు కాలేజ్లో క్రేజీ థింగ్స్ చేస్తారు కదా, ఆ క్రేజీ థింగ్స్ ఏంటి చెప్పండి. బాగా తాగి వార్డెన్ దగ్గరికి గొడవ ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం తాగుతారు? మ్యాజిక్ మొమెంటం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మ్యాజిక్ మొమెంటం తాగేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేయాలనేది ఉంది. ఏం చేస్తారు క్రేజీ థింగ్స్? ఇంకా ఆయనకి ఇష్టం లేని పనులు ఉంటాయి, వాడడానికి ఇష్టం లేని పనులు అంటే ఫుడ్ పైకి తెచ్చుకోవటం, ఇంకా ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ తీసుకురావటం, గర్ల్సేలే కానీ ఫ్రెండ్స్ పైకి తీసుకొచ్చుకోవడం, అల్లరి చేస్తాం. చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. మంచి కళాకారులు మేము. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో తెలుస్తుంది. మస్తు టాలెంట్, మస్తు షేడ్స్. క్రేజీ థింగ్స్ అలా ఇలాంటి చేసి క్లాస్ మేము సాంగ్స్ పాడుతూ ఉంటాం. వెనకాల సాంగ్స్ పాడుతుంటారు. ఎలా వేసుకుంటాం? ఫన్ చేస్తారైతే చిల్లర మేమే చిల్ అవుతూ ఉంటారు. చిల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ముగ్గురు ఉన్న అనుకో దీన్ని అవలేదని చేస్తాం. ఇద్దరు ఒక వైపు అయిపోయి మీ వైపు కార్నర్ చేసేసి ఇంకా మీరు పంచలేరా మరి వాళ్ళిద్దరి మీద? వేస్తాం. తను నేను కలిసినప్పుడు తన మీద, వీళ్ళిద్దరు మీ ఇద్దరం కలిసినప్పుడు తన మీద. అబ్బా ఏమి చెప్పినావే ఎవరో ఇద్దరు కలిసి ఒకరిని కార్నర్ చేసి ఆడుకుంటాం. సరే, అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు? అందంగా మేకప్ లేనప్పుడు. చాలా అందంగా ఉంటారు. సారీ ఇంకెప్పుడు అందంగా? ఇంకా తాగినప్పుడు బాగుంటారు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చాలా అందంగా బాబు తాగినప్పుడు అంటున్నావు. బాగుంటుంది. తాగినప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేసింది లేండి. ఏదో జస్ట్ అది కోరిక అనమాట, అట్లా చేసేసినాం. మాకోసం ఒక సాంగ్ పాడండి ఎవరైనా. ఏం పాడాలి? సాంగ్ ఏ సాంగ్ అయినా పర్లేదు. జంబలక జారు మిఠాయా. అది బాగా పడుతుంది ఆ అమ్మాయి. అంటే సీరియస్ గా ఫన్నీగా మీ ఇష్టం, ఎలా అయినా సరే. సీరియస్ గా ఎందుకు, ఫన్నీగా పాడండి. సింగర్ అయితే ముగ్గురు కలిసి పాడినా ఓకే మాకు. అడిగోడిని అడిగిన వద్దంగి. ఇదేంట్రా అయితే? నోర్మై మొహం పగిలిపోద్ది. షేడ్స్ ఉన్నాయి నీలో. మై గాడ్, నేను వైరల్ అయిపోతానేమో. మా మమ్మీ చూస్తే నన్ను ఇక్కడ నుంచి లేకపోతుందో ఏమో. ఎప్పటికీ తెలియడం లేదు. పక్కా తెలంగాణ మాకు అట్లే వస్తుంది. అట్లా చేసిద్ది అప్పుడప్పుడు. మేము పడతానే ఉంటాం, తప్పదు, మాకు అలవాటు అయిపోయింది. కాకపోతే నేర్చుకోలేదులే. అది మంచి విషయం. ముందు మాట్లాడట్లేదు. అది బెటర్ కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే, అందులో నువ్వు సాంగ్ ఏ సాంగ్ పాడాలి గుర్తు తెచ్చుకో. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. నలుపు రంగులో ఉంటుంది, జుట్టు కాదు, మనం చచ్చే వరకు మనతోనే ఉంటుంది, అది ఏంటది? నీడా? నలుపు రంగులో ఉంటుంది. కళ్ళలో బ్లాక్. ఐబాల్ కాదు, ఐబాల్ కాకుండా ఎందుకంటే ఇంకేదైనా. నాకు తప్పుగా అర్థమవుతుంది. మరి ఏం చెప్పాలి? అమ్మ తప్పుగా నేను అడగనమ్మా క్వశ్చన్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలియదు నాకు. బ్లాక్ కలర్. హింట్ ఇవ్వనా? ప్రతి ఒక్కరికి అంటే ఉంటుంది, కనిపిస్తుంది. మేల్ అండ్ ఫీమేల్. బయటికి కనిపిస్తుందా? కన్నురెప్పలు, ఇంకా హింట్ ఇస్తున్నా. ఫేస్ మీద పుట్టుమచ్చ. అందుకే నేను ఇలా చూపించా మీకు ఎక్కువ. సరే, అబ్బాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయిని మీరు చెప్పాలి, చూపించాలి. చెయ్యండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు మీ ఇష్టం. ఫ్లర్టింగ్ కావాలి ఇప్పుడు. ఎమోషనల్గా ఫస్ట్ నార్మల్గా ఫోన్ అంటే నార్మల్గా ఫోన్ నెంబర్ తీసుకోవడం, అలాగే ఏదో ఎమోషనల్గా తీసుకుంటాం.
అది కంటిన్యూ చేయడం కోసం ఏదో ఎమోషనల్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ అమ్మాయి ఏముంది ఎమోషనల్ అంటే అమ్మాయి ఆల్మోస్ట్ పడిపోతూనే ఉంటారు కాబట్టి ఎమోషనల్ కనెక్ట్. పాస్ట్ లవ్ స్టోరీని చెప్పి ప్రెజెంట్ దాన్ని పడేస్తున్నాడు. పాస్ట్ లవ్ స్టోరీని చెప్పి ప్రెజెంట్ దాన్ని పడేస్తున్నాడు. మాక్సిమం పాస్ట్ లవ్ స్టోరీ కాదు, పేరెంట్స్ గురించి కానీ సిస్టర్స్ గురించి కానీ ఇంకా సంథింగ్ ఫ్రెండ్స్ మిస్సింగ్ కానీ అట్లాంటివి చెప్తారు అనమాట. ఈ అమ్మాయిలు ఏంటి అమ్మ పాపం బాధలో ఉన్నారని చెప్పేసి కంటిన్యూ చేస్తారు. మాట్లాడటం స్టార్ట్ చేస్తారు, ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తాడు, ఇంకా అయిపోయింది. ఫ్లర్టింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ చెప్తారు కదా, ఇది అది అని. నీ నవ్వు బాగుంటది అంటారు, నీ కళ్ళు బాగుంటది అంటారు, షేర్ చేసుకోగలరు ఏవైనా అని సైట్ లో నువ్వు నాకు నచ్చినావు అంటారు, ఇంతవరకు ఎవరికి వస్తున్నావు అంటారు. అలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకా తెలంగాణ చెప్పాలి మరి. మేమైతే ఏంట్రా బాబు అట్లే మాకైతే అలాంటి ఏముండవు. ఎవరైనా ఎలా ఫ్లర్ట్ చేసి ఉంటారు? నేను ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతా కాబట్టి నేను ఎమోషనల్గా చేస్తారు. అంటే ఎలా అంటే డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని డైలాగ్స్. అదే అండి మీతోనే షేర్ చేసుకోగలను, మీలాగా ఇంకెవరికి అనిపించలేదు అలా. దేవకన్య అలా లేదు, అంత మరి అంత ఇవ్వను. అబద్ధాలు చెప్తారు ఇది నమ్ముతుంది అని తెలుసు ఎవరు ఎట్లా అనేది. అట్లని అనుకుంటుంది తప్ప బొంగేం లేదు ఆమె చేసేది. అని అనుకుంటుంది తప్ప బొంగేం లేదు ఆమె చేసేది. నమ్మకేను అట్లని వాళ్ళు చెప్తారు, ఇది పిచ్చిదాని లాగా నమ్ముతుంది వాళ్ళ మాటలన్నీ. కానీ వాళ్ళు మంచిగా పెద్ద పువ్వు పెట్టి పోతారు చివరికి కూర్చొని భజన చేస్తారు. పెద్ద పువ్వు పెట్టి పోతారు చివరికి కూర్చొని భజన చేస్తారు. అంత మాట అయినా ట్రూ లవ్ ఎవరు ఎక్కువ చేస్తారు, అమ్మాయిలా అబ్బాయిలా? ఎవరో చేయరు. ట్రూ లవ్ లేదు అసలు ఈ జనరేషన్ ట్రూ లవ్వే లేదు. లవ్ అంటేనే టార్చర్ అసలు ఈ జనరేషన్ లో. ఎందుకు టార్చర్ అనిపిస్తుంది? ఎక్కడికన్నా పోవాలన్నా పర్మిషన్, పోవాలన్నా ఆడపోవాలన్నా ఏం చేయాలన్నా పర్మిషన్. వాళ్ళు చేసేది కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళు చేసేది కరెక్ట్గా ఉంటుంది. ఓ రెస్ట్రిక్షన్స్ పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారు, అబద్ధం చెప్పి వెళ్తారు. అసలు వెళ్ళకుండా ఉంటారు. ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలని వాడిని అడగాలి, వాడు అబద్ధం చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ట్రూ లవ్ ఇప్పుడే ఇన్ని చేస్తే పెళ్లి తర్వాత ఎక్కడ పోనీడాడు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అట్లా. సో ఎందుకు లవ్వద్దు బొమ్మద్దు అని సైలెంట్గా ఉంటాం. లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్? చెప్పగా ఇంకా అరేంజ్ అంటారు. సరే, అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారు మీకు వచ్చే అబ్బాయి ఫ్యూచర్ హస్బెండ్? ఏది ఆవిడ ఏం చేసినా నిజం చెప్తే చాలు, బాధ అయినా పర్లేదు, నిజం చెప్తే పర్లేదు. అబద్ధాలు చెప్పి సంతోష పెట్టాలనుకున్నా పైనుంచి కింద వాళ్ళకి కూర్చోబెడతా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకవేళ అబద్ధాలు చెప్తే డివోర్స్ డైరెక్ట్ గా నాకు చిన్నది అబద్ధం చెప్తే ఎందుకు చిన్నది కూడా ఎందుకు చెప్పాలి? బాధ అయినా డైరెక్ట్ నిజం చెప్తే అయిపోతుంది కదా. హ్యాపీ చేయడానికి కూడా అబద్ధాలు ఆడతారు, అలా అయితే ఓకేనా? హ్యాపీనెస్ కూడా నాకొద్దు. అబద్ధాలు మాత్రం ఐ కాంట్ అనమాట. ఇంకా అబ్బాయి ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా అంటే అబద్ధాలు చెప్పాలి. పేరెంట్స్ మీద రెస్పెక్ట్ ఉండాలి, మా పేరెంట్స్ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ ఉండాలి, ఇంకా చాలు, ఇంకా అంతే. రెస్పెక్ట్ చూపిస్తే చాలు. అబ్బాయి హైట్ గా ఉండాలి, కలర్ అవన్నీ ఇప్పుడు కోరుకున్నట్టు ఎవరు వస్తున్నారండి అసలు? మీ కోరికలు చెప్పండి పోనీ. ఎలా ఉండాలి మనకంటే కొంచెం సంగతి పక్కన పెడితే మీ కోరికలు అంటే ఇలా ఉంటే బాగుండేమో, అలా ఉంటే బాగుండేమో, డ్రీమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు చెప్పండి. అబ్బాయి ఎలా ఉండాలి అంటున్నారా? నాకు నార్మల్గా ఉంటే చాలు, పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు, ఫైనాన్షియల్గా లిమిటెడ్గా ఉంటే చాలు, మరి ఏమీ లేకుండా అట్లనే అన్నీ ఉండి కూడా కాదు, యావరేజ్గా ఉంటే చాలు, ఎక్కువ వద్దు వాడికి. నేను యావరేజ్, వాడు కూడా యావరేజ్ అయితే ఈక్వల్. మీరు యావరేజా? యావరేజ్ కాదు కదా, చాలా బాగున్నారు కదా. అట్లా కాదు, రెండు ఫైనాన్షియల్గా అయినా ఇట్లా ఏదైనా మేము మరీ ఎక్కువ ఉన్నాడు కాదు, అట్లనే ఏమీ లేనోడు కాకుండా సమ్ వాట్ ఒక 4-5 acres. ఫ్యూచర్లో ఇద్దరు కలిసి రిచ్ కిడ్ అయిపోదాం. రిచ్ కిడ్ కాకపోయినా నార్మల్గా పర్లేదు రా, వీళ్ళకి పర్లేదు, బతికేస్తారు. ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా. అంటే అబ్బాయి ఇలా హైట్ గా ఉండాలి, ఇలా షార్ట్ గా ఉండాలి, అలా ఏమైనా ఉన్నాయా?
నాకు అబ్బాయి సిగ్గుపడితే చిరాకు వస్తుంది, అదొక్కటి నచ్చదు. వాడు సిగ్గుపడితే వాడిని అవుతుంది. ఇక ఎందుకంటే మీరు సిగ్గుపడరు కాబట్టి వాళ్ళు సిగ్గుపడి చిరాకు. నాకు అదేమేస్తుంది, నేను ఇంత ఎక్స్ట్రావర్ట్ కాబట్టి ఇంట్రోవర్ట్ వస్తే నేను యాడ్ కావాలిరా బాబా అని. వాడు మాత్రం వద్దు. నాది నేను ఏంటంటే అవన్నీ చేసుకోవద్దు. అప్పుడు ఇంట్రోవర్ట్ వద్దు. అసలు ఇంట్రోవర్ట్ చేసుకుంటారా మీరు? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. చేసుకోండి. నేను అది నాకు ఇంట్రోవర్ట్ వద్దు. నేను ఏందిరయ్యా అంటే ఏంది అని అలాడు కూడా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నేను తానంటే తందన అనాలి వాడు కూడా. నేనేం చెప్పినా అంటే అంతే. శాలరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎంతైనా శాలరీ 25 to 30. చాలు చాలు చిన్న. మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30 to 50. మీ ఫ్రెండ్ చూడండి. మరి మనం ఇప్పుడు ఎట్లే ఉండి వాళ్ళతో ఉన్నప్పుడు అట్లే ఉంటావా? అరే ఏంట్రా ఇది? మరి శాలరీ 30 to 40. ఓకే, థ్యాంక్ యూ సో